ఏదైనా ఆయిల్ ట్రై చేయబోయేవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబెట్టే ఇలా అయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారేటండి. పనుడా? ఎంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు. మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని ఆర్డర్స్. హలో, మీ అయ్యగారికి ఇమ్మన్నానా? ఇచ్చానండి. ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుగరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, బాగున్నా, టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి, సినిమా చూడటానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయన నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ డుయెట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షికార్లు, గుళ్ళు, గోపురాలు తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్లగొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా పెళ్లితో పాటు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేద్దాం. వెంటనే బయలుదేరండి. ఓహో, వాడి పెళ్లితో పాటు మన పెళ్లి కూడా అదే మన అబ్బాయి పెళ్లి. ఏమే ఎన్న సామాన్లు చదువు కేరళ వెళ్ళాలి మనం. కేరళనా? చేద్దాం. రెడీ అండి. ఏ జన్మలో ఎప్పుడు నేను చేసుకున్నాను. నా బిడ్డకి లైన్ క్లియర్ అయింది. పుణ్యమైతే నీదే, పాపమైతే నాదే. ఇంకా ఇక్కడ ఉన్నారండి. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది. తర్వాతనే పిప్ అయిపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడి మాటలు పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడ కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీరా. కొడుకు నువ్వు కూడా తీసుకోమామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant. Cheers. Cheers. Omelette. Munching. You want? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళని చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. పదా మనం పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి. వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే, చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జోవాలా? नो। నీకేమైనా మత్తుందా? और एक बार मैं जो कमिटमेंट करती तो मैं खुद की भी नहीं सुनती हूँ। अंकल, Yes. నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, వినటానికే చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. తాగు తల్లి. One more. One more. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. Thanks. What a sweet revolution. Hello, Butch Babu. My dear Butchie. నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. You are something special. You are my friend and I like you. Can I hug you? నీ పర్మిషన్ కావాలా నాకు? I like you very much. అమ్మా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరు ఆకాశరామన్న రమ్మంటే వచ్చాం. ఏ నీకు చెప్పాలా? అసలు అమ్మా నాన్నలు ఇక్కడ రమ్మని ఫోన్ ఎందుకు చేసావురా? ముందు నాతో ఒక మాట అని చెప్పాలి కదా. ఓహో, నువ్వు మాత్రం మాతో చెప్పే తిరిగావా అమ్మాయితో? రే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. నువ్వు అనుకుంటున్నట్టు అసలు అమ్మాయికి నాకు మధ్యన అలాంటిదేమీ లేదురా. సరే బాబు, తప్పంతే నాదే. ఓకే,
క్యాటరింగ్ వాళ్ళతో ఏదో ప్రాబ్లం అంట. రా చూసేద్దాం. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడ ఉంటాను. లోపల నీ హీరోని ఉందని భయమా? నూరు మూసుకుని రా. హాయ్. కరెక్ట్ టైంకి వచ్చావు. మమ్మల్ని కొంచెం బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళవా ప్లీజ్? నాకు కుదరదు, మీరు వెళ్ళండి. ప్రేమలో ఉన్నప్పుడు అంటే ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లేవాడివి, ఇప్పుడు పెళ్లి కుదిరాక బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమంటే అంటావా? కుదరదని చెప్పాను కదా. పోనీ నువ్వైనా తీసుకెళ్ళు బుచ్చిబాబు. తీసుకెళ్ళండి. అబ్బాయి సోషల్ సర్వీస్ లో సూపర్ స్టార్. అబ్బా, నువ్వెలాగో తీసుకెళ్ళవు, తీసుకెళ్లే వాళ్ళని చెడగొడతావు. బుచ్చిబాబు, నువ్వు తీసుకెళ్తున్నావు. అలాగే, నేను ఇక్కడే రెడీ అవుతాను, మీరు వెళ్ళండి. అబ్బా, మళ్ళీ నీకేమైందే? అసలు ఇక్కడ ఎవరు ఎందుకు ఎలా మూడ్ ఆఫ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పదా, లేకపోతే ఈ పేడ మొహంతోనే రేపు పెళ్లి పిల్లల మీద కూర్చుంటాను. ఇక్కడ ఫేషియల్ తో పాటు నెయిల్ ఆర్ట్ కూడా చాలా బాగా చేస్తారంట. అలాగా? అంజలి గారు, మీతో విషయం మాట్లాడాలి. అలుసిచ్చానని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. మీరు వెనక్కి కూర్చోండి. ఆట ఓకే. నువ్వు ముందు కూర్చో. వచ్చి ఆ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అయిపోయి ఊరికి వెళ్ళిపోవడం గట్రా. వాళ్ళ అమ్మ నాన్న రావడం ఇష్టం లేకపోతే అమ్మాయి వెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయికే కాదురా, అనవసరంగా నా వాళ్ళు ఇక్కడ అందరికీ డిస్టర్బెన్స్. నాయనడికి ఏం చెప్తావు? ఆడు ఫీల్ అవడు, తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు రా. పెళ్ళి అయిపోయిన వెంటనే అమ్మా నాన్నలు తీసుకుని నువ్వు కూడా బయలుదేరు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారేంటి? అంజు, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం ఏమవుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అంకుల్ ఆంటీ నాకు అంతా చెప్పారు. ఇంకా కాలేజ్ డేస్ అప్పట్లో ఉండాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అంజు. నాకెవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు, నా గురించి నాకు తెలుసు. నీకు సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు మహాతల్లి? అయినా బుచ్చిబాబుతో నీకేంటి ప్రాబ్లం? పెళ్లి చూపులప్పుడు తప్పు తన మీద వేసుకుని తప్పుకున్నాడని, మంచోడని నువ్వే చెప్పావు. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చాడు. అమెరికాలో బొటిక్, మంచి ఫ్యామిలీ. ఇంకా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 4 రోజులు కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఏదో ఊహించుకొని నా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి పెళ్ళని పంచాయతీ పెట్టేస్తాడా? హలో హలో హలో, ఎవరు పిలిచారో నీకు తెలుసా? మీరిద్దరూ కలిసి తిరగడం చూసి నాయర్ బుచ్చిబాబు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. అంకుల్ ఆంటీకి ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేశాడంట. ఈవిడ గారు ఒక పెద్ద ప్రపంచ సుందరి, స్వయంవరం కోసం అందరూ క్యూ కడుతున్నారు. అయినా ఆ బుచ్చిబాబే అదృష్టవంతుడు. నీలాంటి దాని చేతిలో పడకుండా పెట్టే బెడా సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి.